అశోక్ సార్ చెప్పండి. ఒకటి సార్, ఫీ రీంబర్స్మెంట్ లో మంచి ఉంది, చెడు ఉంది. ఫీ రీంబర్స్మెంట్ పథకం నిరుపేద విద్యార్థికి సహాయం చేయడానికి అద్భుతమైన పథకం. కానీ ఆ పథకం కంప్లీట్ గా మిస్లీడ్ అవుతుంది. 70% కాలేజీలు ఫీ రీంబర్స్మెంట్ మీద బతుకుతున్నాయి. ఇవాళ ఫీజుల వాళ్ళని గగ్గోలు పెడుతున్నారు. ఇవాళ ఇంజనీరింగ్ కాలేజీలు అనేవి కేవలం సర్టిఫికెట్లు తయారు చేసే కార్ఖానాలు మాత్రమే. వాడు బీటెక్ అయిపోయినాక కనీసం ఒక లెటర్ రాసే పరిస్థితి లేడు. మినిమం బేసిక్స్ ఉండట్లేవు. దాని ఫలితం ఇంటర్మీడియట్ లో ఎంపీ తీసుకొని ఇంజనీరింగ్ పూర్తి చేసిన గొప్పలు చెప్పుకునే విద్యార్థి రోడ్డు మీద సెక్యూరిటీ డ్యూటీ చేసే పరిస్థితి దిగజారినటువంటి పరిస్థితి వాళ్ళ తెలంగాణలో ఎడ్యుకేషన్ సిస్టమ్ ఉంది. ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎందుకు అట్లుందంటే ప్రభుత్వాల యొక్క మోసం కూడా ఉంది. ప్రభుత్వాలు ఫీ రియంబర్స్మెంట్ పథకం ఇస్తున్నప్పుడు దానిపైన ఒక జిల్లాకు ఒక ఆఫీసర్ని పెట్టి కాలేజీలు మొత్తం తనిఖీ చేసి వాళ్ళ దగ్గర ఏ ఎక్విప్మెంట్ ఉంది, ఏ ఫ్యాకల్టీలు ఉన్నది కనీసం తనిఖీ చేసిన సందర్భాలు ఎక్కడ లేవండి. వాళ్ళ ప్రభుత్వమే లోపం. ప్రభుత్వం గనక సరిగ్గా ఉంటే ఫీ రియంబర్స్మెంట్ పథకం చక్కగా ఉంటది. ఇవాళ మహిళలకు ఫ్రీ బస్ ఎవరు అడిగారండి? ప్రతి రాష్ట్రంలో దేశంలో పుట్టిన ప్రతి విద్యార్థికి ఉచితంగా బోధించాల్సినటువంటి, ఉచితంగా విద్యనివ్వాల్సిన అవసరం ఈ ప్రభుత్వాల పైన ఉన్నది. పనికి మాలిన పథకాలు పక్కన పెట్టండి. రూపాయి కిలో బియ్యం పెడుతున్నారు. ₹1 కిలో బియ్యాన్ని ₹10 చేయండి. వాళ్ళు 200 రూపాయలు పెట్టి నెలకు 200 ఒక్కరోజు కూలి పెట్టి బియ్యం కొనుక్కునే పరిస్థితి వాళ్ళు లేరా? ₹200 పెట్టండి. ఆ ₹10 కిలో బియ్యం పెట్టి ఆ ₹10 కిలో బియ్యాన్ని విద్య వైపు కేటాయించండి. ఇవాళ అన్ని ఈ ఫ్రీ సంక్షేమ పథకాలన్నీ బంద్ పెట్టి విద్యలో క్వాలిటీ ఇవ్వాలి సార్. విద్యలో క్వాలిటీ లేదు. ఇవాళ ఇంజనీరింగ్ కాలేజీలలో ఎక్కడ కూడా 10% ఆఫ్ క్వాలిటీ ఎడ్యుకేషన్ లేదు. కేవలం ఫీ రియంబర్స్మెంట్ పథకమే. మీరంటారు ఏమంటారు అంటే చదువు రానోడు చదువు చెప్పలేవు అంటున్నారు. చదువు ఎందుకు రాదండి? చదువు చెప్తే 10th క్లాస్ ఫెయిల్ అయిన వాళ్ళు, ఇంటర్మీడియట్ ఫెయిల్ అయిన వాళ్ళు ఐఏఎస్ ఆఫీసర్లు కూడా ఉన్నారు. నిజంగా మీకు ఈ ఇంజనీరింగ్ కాలేజీలు కనుక ఓన్లీ పైసల కోసమే ఇవాళ కాలేజీలు, విద్య అనేది ఒక వ్యాపారం మారిందండి. విద్య సర్వీస్ గా లేదు. వాళ్ళు ఇంజనీరింగ్ కాలేజీలు పెట్టిన వాళ్ళు 70% మంది ఎవరంటే డబ్బులు ఉన్నాడు, ధనవంతులు. ఏదో వాళ్ళు చదువుకొని గొప్ప గొప్ప చదువులు ఇంజనీరింగ్ కాలేజీలు పెట్టిన వాళ్ళు ఎవరు కాదు, డబ్బులు ఉన్నాడు. డబ్బులు ఎక్కువైనాడు ఈ కాలేజీలు పెడుతున్న చదువు చెప్పిస్తలేరు. కనీసం ఎట్లుంటది అంటే వీళ్ళకి లెక్చరర్ పేరు మీద ₹40,000 జీతం ఇస్తాడు, లెక్కలు రాసుకుంటారు. వాడు ₹40,000 అకౌంట్లు వేస్తాడు. మళ్ళీ వాడు ఏటీఎం ద్వారా డ్రా చేసి మళ్ళీ వచ్చి కాలేజీలో పైసలు ఇవ్వాలి. ఇది వాళ్ళ జరుగుతున్న ఒక దందా, ఇంజనీరింగ్ కాలేజ్ దందా. ప్రభుత్వం ఏమంటుందంటే ప్రతి విద్యార్థికి ఫీ రియంబర్స్మెంట్ ఇవ్వాలా, ఖచ్చితంగా క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇచ్చే వాళ్ళకు మాత్రమే ఇవ్వాలా. నిజంగా అటెండెన్స్ తీసుకుంటారా? ఏ ఒక్క కాలేజీలోనే 80% 90% విద్యార్థులు అటెండెన్స్ ఉందా? అటెండెన్స్ లేదు. ఏ ఒక్క విద్యార్థి ఒక్క బుక్ పట్టుకొని పోయి 3 సంవత్సరాలు ఆ బుక్ కూడా పూర్తి చేయకుండా బయటికి వెళ్తున్న సందర్భం ఉంది. నాట్ ఓన్లీ ఇంజనీరింగ్ కాదు, డిగ్రీ కూడా అట్లనే ఉంది. ఈ డిగ్రీ కాలేజీలలో, ఇంజనీరింగ్ కాలేజీలో ఈ 3-4 సంవత్సరాలు విద్య మొత్తం సర్వనాశనం అయిపోయింది. కనీసం 10th క్లాస్ వరకు కొంత ఎడ్యుకేషన్ సిస్టమ్ బాగుంది, ఇంటర్మీడియట్ లో కొంత బాగుంది. ఇంజనీరింగ్ వచ్చినాక, డిగ్రీకి వచ్చినాక ప్రతి విద్యార్థి కూడా ఆగమైపోతుంది. పుస్తకం బట్టి చదివే లేదండి. రేపు ఎగ్జామ్ ఉందంటే ఇవాళ సిలబస్ కూడా చూడకుండా తెల్ల పేపర్లు నల్లగా చేసి పాస్ అయ్యి ఇంజనీరింగ్ పట్టాతోని 70-80% మార్కులతో బయటికి వస్తుండు. దిద్దేవాడికి బుద్ధి లేదు, ఎగ్జామ్ పెట్టేవాడి బుద్ధి లేదు, కాలేజీ నడిపేవాడి బుద్ధి లేదు. ఇలాంటి వ్యవస్థ ఉన్న కారణంగా రాష్ట్రంలో విద్యా వ్యవస్థ సర్వనాశనం అయిపోతుంది. ఇంజనీరింగ్ కాలేజీలు మొత్తం, ఈ పనికిరాని కాలేజీలు మొత్తం ఒకటే సంతకంతో మొత్తం రద్దు చేసి పడేసాల. ఎవడైతే క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇస్తే వాడే ఇవ్వాలా. కానీ వాళ్ళ క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇచ్చే వాళ్ళు కూడా లక్షల రూపాయల డొనేషన్లు తీసుకున్నారు. ఇవాళ ఒక్కొక్క సీటు 5 లక్షలకు 6 లక్షల రూపాయలు అమ్ముతున్నారు. దానిపైన కంట్రోల్ లేదు. పనికిరాని కాలేజీల పైన చర్య లేదు. ఎన్సీఈటీ గైడ్ లైన్స్ ఎక్కడ కూడా వీళ్ళు నామ్స్ అమలు చేయరు. ఏ అధికారి పోయి కాలేజీలని పర్యవేక్షణ చేయరు. విద్యా వ్యవస్థ మొత్తం సర్వనాశనం అవుతుంది. కాబట్టి విద్య ఉన్నోడు ముఖ్యమంత్రి కావాలా, విద్య ఉన్నోడు విద్యాశాఖ మంత్రి కావాలా. దాన్ని ఒక రాష్ట్రాన్ని ఒక సెటిలైజ్ చేసే వ్యవస్థ రాకపోతే ఇప్పటికే దాదాపుగా మించిపోయింది. గత 15 సంవత్సరాలుగా విద్యా వ్యవస్థ సర్వనాశనం అయిపోయింది. దాన్ని కనుక గాడిలో పెట్టకపోతే రాబోయే రోజులలో తెలంగాణ మొత్తం కూడా నిరుద్యోగ సమాజంగా మారిపోతుంది. అటు వాడికి చదువు రాదు, సరిగ్గా పని చేయలేడు, కానీ వాడి క్వాలిఫికేషన్ ఉంటుంది, ₹20,000 జీతం రాదు, మానసిక సంఘర్షణ. కాబట్టి ఇంజనీరింగ్ కాలేజీలు మొత్తం ఎమ్మటే ఫీ రియంబర్స్మెంట్ ప్రభుత్వం ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేయాలా. ప్రతి పేద విద్యార్థికి ఫీజు కంపల్సరీ ఇవ్వాల్సిందే. ఫ్రీ బస్సు రద్దు చేయండి. ₹1 కిలో బియ్యం ₹10 పెట్టండి. ఇవాళ రైతులకు కూడా
ఎకరానికి 6,000 రూపాయలు ఇస్తే 5,000 రూపాయలు 4,000 రూపాయలు ఇవ్వండి. కానీ ఎడ్యుకేషన్ మాత్రం నిధులు తగ్గించడానికి వీల్లేదు. ఖచ్చితంగా 18% నిధులు ఉండాలి ఎడ్యుకేషన్ సిస్టానికి. వాళ్ళ అమెరికా పోండి, బ్రిటన్ పోండి, ఏ దేశం పోయిన ఎడ్యుకేషన్ ఫ్రీగా వస్తుంది. ఆ దేశ పౌరులకు ఉచితంగా విద్య ఇస్తున్నారు. ఇక్కడ కూడా విద్య ఇవ్వాలా, నాణ్యమైన విద్య ఇవ్వాలా, ఉచితంగా ఇవ్వాలా. ఫీ రియంబర్స్మెంట్ పథకం రద్దు చేయండి. గవర్నమెంట్ ఆధ్వర్యంలో ఇంజనీరింగ్ కాలేజీలు పెట్టండి, తప్పేంటి? గవర్నమెంట్ ఎందుకు విద్యని ప్రైవేట్ కాలేజీలు ఎందుకు అవకాశం ఇవ్వాలా? ఉస్మానియా యూనివర్సిటీలో ఇంజనీరింగ్ కాలేజీలు ఉన్నట్టు రాష్ట్ర వ్యాప్తంగా జిల్లాకు 10 కాలేజీలు ఎందుకు గవర్నమెంట్ పెట్టదు? కానీ వ్యవస్థలో సిస్టమ్ మారనంత వరకు ఈ ఫీ రియంబర్స్మెంట్ దొంగలకు నిలయంగా మారుతుంది. క్వాలిటీ లేని ఎడ్యుకేషన్ వస్తుంది. ఎడ్యుకేషన్ సిస్టమ్ మారాలా. మొత్తం ఇంజనీరింగ్ కాలేజీలు, పనికిరాని కాలేజీలు మొత్తం ఒకటే సంతకంతో ఒకటే రోజు రద్దు చేసే ప్రయత్నం చేయాలా. వీళ్ళు అడిగే హక్కు ఉన్నది. ఫీ రియంబర్స్మెంట్ మాకెందుకు డబ్బులు ఇస్తారని అడిగే హక్కు ఉన్నది. కానీ హక్కుతో పాటు మీరు విధులు కూడా నిర్వహించాలా. నిజంగా మీరు చెప్పండి సార్, ఇక్కడ ఇంజనీరింగ్ కాలేజీలు మీ కాలేజీ బాగుండొచ్చు, రాష్ట్రంలో ఎన్ని కాలేజీలు నీట్ పర్ఫెక్ట్ గా విద్యను అందిస్తున్నావు సార్ చెప్పాలి. ఇప్పుడు ఇక్కడ డైరెక్టర్ గారు ఉన్నారు కదా. ఓకే, అడుగుదాం. ఓకే, సురేష్ యాదవ్.